how to declare static array. Okay, first of all, let's discuss about how to declare and initialize and print the static array. So, how to declare and initialization and print same elements or values. Okay, first of all, let's usually create an package and create the class. How to declare the array? What is the data? What is the syntax? Data type array name square brackets. So in the static method, no need to declare the size. Size declare చేయాల్సిన అవసరం లేదు. So here value 1, value 2, so on. How many elements you need, you can declare here. Clear? This is the syntax. So my data type is int, my array name is a is equals to, I want to declare 5 values, 5 elements. Okay, 10, 20, 30, 40, 50. All must be same data type. అన్నీ కూడా ఏముండాలండి, సేమ్ డేటా టైప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డిక్లేర్ సేమ్ డేటా టైప్. సో నౌ this is an in the single statement array declaration and initialization static method. So now I want to print these values. నేను ఈ వాల్యూస్ ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ గా మనం వేరియబుల్ ఎలా ప్రింట్ చేస్తామండి, కదా, ఏ ఇవేనా మన ఎలిమెంట్స్, అది కదా. సో మనం డిక్లేర్ చేసిన నార్మల్ వేరియబుల్ కాదు కదా, ఏ వేరియబుల్. ఓకేనా, మరి ఎలా ప్రింట్ చేయాలి, ఏ వేరియబుల్ ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి, 1 ఇవ్వాలా, 2 ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చినాం అనుకోండి, ఏమొస్తుంది, ఇండెక్స్ 1 లో ఏ వాల్యూ ఉందో అవ్వాలి. ఇండెక్స్ 1 లో ఏ వాల్యూ ఉంది, 20. ఒకవేళ 0 ఇచ్చినాం అనుకోండి, 0 ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉంది, 10 ఉంది. ఒకవేళ 10 ఇండెక్స్ ఇచ్చినాం అనుకోండి, 10 లో ఏ వాల్యూ ఉంది, మరి ఏం ఎక్సెప్షన్ వస్తుంది, array ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్. ఇక్కడ మనం ఫేస్ చేసేది ఏంటంటే, ఎలిమెంట్స్ కన్నా సైజ్ కన్నా ఎక్కువ ప్రింట్ చేయాలని ట్రై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, array ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. మరి ఇప్పుడు ఎలా ప్రింట్ చేయాలి, సో అబ్జర్వ్ చేయండి. మనం నార్మల్ గా ఇక్కడ ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటంటే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ b is equals to 100. b is equals to 100. I am printing the b. What is the output we guess here? So how many times this statement will be executed? Many times execute అవ్వనప్పుడు ఇక్కడ ఎన్ని టైమ్స్, 1 టైం కదా. ఎందుకు, మన దగ్గర ఉన్న వాల్యూ ఏంటి, 1. సో ఒక్కసారి ప్రింట్ అయ్యి స్టాప్ అయిపోతుంది. మరి ఇక్కడ మన దగ్గర ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 వాల్యూ. మరి ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, 5 టైమ్స్ అవ్వాలా లేదా. మరి ఒకటే స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం యూజ్ చేయాలి, ఒకటే స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి, లూప్ యూజ్ చేయాలి కదా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లూప్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ సేమ్ స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్. ఎప్పటి వరకు మల్టిపుల్ టైమ్స్ అంటే, ద గివెన్ కండిషన్ ఇస్ ఫాల్స్. మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఏం చేస్తుంది, లూప్ రిపీట్ చేస్తూ ఉంటది. అందుకే కదా మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ అని ఇచ్చారనుకోండి, ఐని 10 టైమ్స్ ప్రింట్ చేసి ఆపుతుంది. అవునా. ఫర్ లూప్ లో ఏం చేస్తున్నారు చూడండి, ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఐ ప్లస్ ప్లస్. అవునా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ. అవుట్పుట్ ఏమొస్తుందండి అంటే, ఈ ఒక్క స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది మీకు,
10 times అంటే ఇది ఈ లూప్ ఎందుకు రాశారు మీరు ఇక్కడ? ఎందుకు రాశారు? ఇది 10 times తిరగటానికి, అంతే కదా. మరి ఇప్పుడు ఈ లూప్ రాయకుండా దీన్ని 10 times ప్రింట్ చేయలేమా? చేస్తాం, కాకపోతే 10 times రాయాలి. అర్థమైందా? అదే మీరు ఇక్కడ అరే వాల్యూని కూడా ఇండివిజువల్ ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలి? నో నీడ్ ఎనీ లూప్ అండి. మరి ఎలా ప్రింట్ చేస్తాం సార్ అంటే ఇండెక్స్ 0 తర్వాత 1 2 3 4 కదా. 5 అంటే ఎన్ని ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అయితే 0. సో వెన్ యూ రన్ దిస్ వన్, ఓకే, ఏం ప్రింట్ అవుతుంది? 0 1 2 3 4 ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ చేయాలి? ఇద్దరు ఏ అనే అరే వేరియబుల్ వాల్యూ. So when you run this one, we get the మరి అదే the same array having an 100 elements. ఇదే అరేలో 100 ఎలిమెంట్స్ ఉంటే మరి 100ని ఇలా ప్రింట్ చేయడం పాసిబుల్ అవుతుందా? అందుకే కదా మనం లూప్కి వెళ్ళింది. ఓకేనా? అసలు మనం లూప్స్ చెప్పుకునేది ఎందుకంటే ఒక స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నప్పుడు మోర్ దాన్ 1 టైం రాస్తే ఏమవుతుంది? కంపైలర్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇండివిజువల్ కంపైల్ చేసుకోవాలి అని చేసుకోవాలి, టైం వేస్ట్ ప్రాసెస్ కదా. సో దీన్ని అవాయిడ్ చేసుకుంటే మనం లూప్కి వెళ్తాం. ఇక్కడ కూడా మనకి ఈ స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి? 5 times. సో 5 times ఇండివిజువల్ స్టేట్మెంట్ రాయకుండా దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను నేను? బై యూజింగ్ లూప్ కదా. ఓకే, సో వెన్ యూ నో గో విత్ అని ఫర్ లూప్, వెన్ యూ డోంట్ నో గో విత్ అని వైల్ లూప్. ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు తిరగాలో తెలుసా? తెలియదు మీకు. తెలుసు కాబట్టి దేనికి వెళ్దాం మనం? ఫర్ లూప్కి వెళ్దాం. ఫర్ ఇంట్ ఐ. గుర్తుపెట్టుకోండి, అరే ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఎప్పుడు కూడా అరే దేంతో స్టార్ట్ అవ్వాలి? 0. ఎందుకు? ఇండెక్స్ ఆల్వేస్ ఫస్ట్ వాల్యూ ఆల్వేస్ స్టోర్స్ విత్ 0 ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ ఐ లెస్ దాన్ అంత ఆర్ ఈక్వల్ టు 5 కాదు, లెస్ దాన్ 5. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే 6 ఎలిమెంట్స్ వస్తాయి. మళ్ళీ మీకు ఏమొస్తుంది? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకేనా? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఒకవేళ మీరు ఈక్వల్ రాయాలంటే అప్పుడు ఎంత రాయాలి? అవునా? సో మనకి యాక్చువల్ 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇలా. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అండి. ఫస్ట్ తర్వాత సెకండ్, సెకండ్ తర్వాత ఫోర్త్, ఫోర్త్ తర్వాత ఫిఫ్త్. ఇప్పుడు ప్రింట్ చేయండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఇప్పుడు చెప్పండి, ఈ 0 అనేది ఏ వాల్యూ అనుకున్నాం మనం? 0 అనేది ఏ వాల్యూ? ఇండెక్స్ వాల్యూ. ఇది ఇండెక్స్ వాల్యూ, ఇది యాక్చువల్ వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలి? 0. 0 అనేది ఏ వేరియబుల్ లో స్టోర్ అయింది? ఐలో. సో ఫస్ట్ ఐలో ఎంత ఉంది? నెక్స్ట్ 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 4. అంటే ఇప్పుడు ఈ 0 1 2 3 4 ఏ వేరియబుల్ లో స్టోర్ చేసినాం మనం? ఐలో. ఇక్కడ ఏం రాయాలి? ఎందుకు రాసినాం ఐ? ఈ ఇండెక్స్ వాల్యూస్ ఐలో స్టోర్ చేసుకున్నాం. ఐని ఎవ్రీ టైం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఇనిషియల్ అప్పుడు ఐలో ఎంత ఉంటుందండి? 0. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయితే 2 3 4 5 దగ్గర ఏమవుతుంది? ఫాల్స్. అక్కడ వరకు స్టాప్ చేసి, ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 ఈజ్ లెస్ దాన్ 5. ట్రూ ఆ ఫాల్స్? ట్రూ కాబట్టి ఎక్కడికి వస్తుంది? ఏ ఆఫ్ ఐ. ఐ అంటే ఎంత? ఇండెక్స్ 0. సో ఫస్ట్ 0లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది? ఫస్ట్ వాల్యూ. ఓకేనా? మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తుంది. 0 ప్లేస్ లో ఏమొస్తుంది? 1 లెస్ దాన్ 5. ట్రూ. ఏ ఆఫ్ 1. 1 లో ఎంత ఉంది? నెక్స్ట్ 2 3 4. ఏ ఆఫ్ 5. 5 లెస్ దాన్ 5 దగ్గర ఏమవుతుంది? ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ లోంచి ఎగ్జిట్ అయిపోయి ఇప్పటి వరకు హోల్డ్ చేసుకున్న వాల్యూస్ ని ప్రింట్ చేసి స్టాప్ అయిపోతుంది. ఓకేనా? సో వెన్ యూ రన్ దిస్ వన్, ఇట్ విల్ ప్రింట్ 10 20 30 40 50.
ఓకేనా. సో మన దగ్గర 5 వాల్యూస్ ఉన్నాయి. మనం లూప్ ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తున్నాం? 5 టైమ్స్ చేస్తున్నాం. నో ప్రాబ్లం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇలా రాశారనుకో. సో వెన్ యూ లెస్ దెన్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. యాక్చువల్ గా ఇప్పుడు 4 లో ఏ వాల్యూ స్టోర్ అయింది అనుకున్నాండి మనం? 50. మరి 5 లో ఏ వాల్యూ స్టోర్ ఉంది? నో వాల్యూ కదా. మరి వాల్యూ లేకుండా లూప్ తిరిగితే అక్కడ వరకు వాల్యూస్ ప్రింట్ చేసి ఇక్కడ వరకు యాజ్ యూజువల్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లూప్ అనేది రిపీట్ అవుతుంది, బట్ వాల్యూ అనేది లేదు కాబట్టి ఏం ఎక్సెప్షన్ వస్తుంది సార్ అంటే ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎరేస్ లో మనం ఫేస్ చేసే ఎక్సెప్షన్ ఇది. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, ఇంటర్వ్యూలో అడుగుతుంది. When you performing an arrays, when you are using an array, which exceptions you are facing? Array index out of bound. Again, what is an array index out of? AIOB under it. AI array index out of bound exception. AIOB exception under it. Clear? For example, చూడండి. మరి sir, I am writing here 3. నా దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 5. నేను లూప్ ఎన్నిసార్లు ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తున్నా? 3 టైమ్సా 2 టైమ్సా? 3 టైమ్స్. 0 1 2. 3 దగ్గర ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. అంటే నా దగ్గర 3 వాల్యూస్ ఏమున్నాయి? 1 10 20 30. మరి 40 50 నేను ప్రింట్ చేస్తున్నానా? మరి ఇప్పుడు కూడా వస్తుంది అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్. వస్తా రాదా? ఎందుకంటే మనం 5 ఎలిమెంట్స్ కి మెమరీని అలొకేట్ చేసినప్పుడు 5 ఎలిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, లెస్ దాన్ 5 కూడా యూజ్ చేసుకోవచ్చు. 5 యూజ్ చేసుకోవచ్చు, లెస్ దాన్ 5 కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. ఓకేనా. లెస్ దాన్ 5 యూజ్ చేసినప్పుడు ఎన్ని అయితే మీరు ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలనుకున్నారో అవే ప్రింట్ అవుతాయి. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? మీరు 5 ఎలిమెంట్స్ కి మెమరీని అలొకేట్ చేసి యు ఆర్ ట్రైయింగ్ టు స్టోర్ ఇన్ 6th ఎలిమెంట్. దేర్ ఇస్ నో మెమరీ హియర్. మెమరీ అలొకేషన్ లేదు కదా. లేనప్పుడు మనం వాల్యూని స్టోర్ చేసుకోవడం పాసిబుల్ అవ్వదు. ఓకేనా. స్టాటిక్ మెథడ్ లో నీకు 1 మోర్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మళ్ళీ వాల్యూని యాడ్ చేయాలి. ఇక్కడ అప్పుడేం రాయాలి? మరి ఇప్పుడు నేను 60 యాడ్ చేసా కదా, ఇప్పుడు ఈ 3 వరకు రన్ చేసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? ఈ 6 వాల్యూ కాకుండా మీరు 7th వాల్యూ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది. క్లియరా? అర్థమైందా? సో మనం మోర్ దాన్ 1 వాల్యూని అక్కడ వరకు యూజ్ చేయొచ్చు, దానికన్నా తక్కువ యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎన్ స్టాటిక్ ఎర్రర్. నార్మల్ గా మనం ఏమంటారు మ్యాథమెటిక్స్ లో యూజ్ చేసే మ్యాట్రిక్స్ తెలుసా? మ్యాట్రిక్స్ అంటారా? మ్యాట్రిక్స్ ఎరేస్ సేమ్ ఫార్మేషన్ ఉంటాయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్ అంటే ఎరేస్ మ్యాట్రిక్స్ లోనే మీకు ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఇక్కడేమో ఆ డైమెన్షన్ సేమ్ ఉంటుంది, బట్ ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ ఉండవు అంతే. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాట్రిక్స్ లోకి వెళ్ళారనుకోండి, మ్యాట్రిక్స్ తీసుకుంటే 1 2 3 4 ఎలా వస్తుంది? ఇదే కదా మ్యాట్రిక్స్. ఇక్కడ కూడా 1 2 3 4 అనే ఫార్మేషన్ సేమ్ ఉంటుంది, బట్ ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్. అరేస్ అయినా అంతే, మ్యాట్రిక్స్ అయినా అంతే. ఓకేనా. సో దిస్ ఈజ్ వన్ స్టాటిక్ అరే. సో విచ్ అరే ఇట్ ఈస్ హియర్? విచ్ అరే అండి? స్టాటిక్ అరే. స్టాటిక్ అరే డైమెన్షన్స్ చెప్పండి. సింగిల్ కాలం మల్టిపుల్ రోస్. ఏంటిది? సింగిల్ కాలం మల్టిపుల్ రోస్. నేను టైప్స్ చెప్పినప్పుడు చెప్తా. లెట్స్ గో విత్ డైనమిక్ అరే డిక్లరేషన్. సో స్టాటిక్ అరే డిక్లరేషన్ లో ఏం చేసినాం మనం? వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ రెండు కూడా ఎక్కడ చేసినామండి? ప్రోగ్రామ్లోనే చేసినాం. మరి డైనమిక్ లో ఎక్కడ చేయాలి? ఎలిమెంట్స్ అనేవి ఎక్కడ ఇవ్వాలి? రన్ టైమ్ లో ఇవ్వాలి. సో రన్ టైమ్ లో ఎలిమెంట్స్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం రాయాల్సిన స్టేట్మెంట్ ఏంటి? స్కానర్ క్లాస్ కదా. స్కానర్ క్లాస్ రాయాలా లేదా? అది అరే అయినా ఏదైనా డైనమిక్ లో ఇన్పుట్ ఇవ్వాలంటే లెట్స్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ స్కానర్ క్లాస్. ఇంపోర్ట్ ద ప్యాకేజ్. సో ఏ ప్యాకేజ్? java.util.scanner. యూటిల్ లో ఉన్న ఆల్ ప్యాకేజెస్ కావాలంటే లెట్స్ రైట్ అప్పుడు ఇందులో ఉన్న ఆల్
క్లాసెస్ ఇంపోర్ట్ అవుతాయి. బట్ మనకు అవసరం లేదు కదా, అవసరం లేని వాటిని ఇంపోర్ట్ చేసుకుంటే అది కూడా టైం వేస్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో 10 ప్యాకేజెస్ ఉన్నాయి అనుకో, మీరు ఇక్కడ స్టార్ రాస్తే ఏమవుతుంది సార్ అంటే 10 ప్యాకేజెస్ ని రీడ్ చేస్తుంది కంపైలర్. 10 ప్యాకేజెస్ లో ఉన్న ఆల్ మెథడ్స్ ఏం చేస్తుంది, రీడ్ చేస్తుంది. ఇఫ్ యూఆర్ యూజింగ్ ఆర్ నాట్ యూజింగ్, మీరు యూజ్ చేసిన యూజ్ అయిపోయిన కంపైలర్ ఏం చేస్తుంది, ఆ 10 ప్యాకేజ్ లో ఉన్న ఆల్ మెథడ్స్ ని రెడీ స్టేట్ లోకి, మనం చెప్పా కదా, ఇప్పుడు ఒక కంప్యూటర్ లో 10 అప్లికేషన్స్ ఉన్నాయి, ఒక కంప్యూటర్ లో 10 అప్లికేషన్స్ ఉన్నాయండి. మీరు ఎట్ ఏ టైం ఓన్లీ 2 అప్లికేషన్స్ యూజ్ చేస్తారు రెగ్యులర్ గా. మీరు ఎప్పుడైతే కంప్యూటర్ ఆన్ చేశారో ఇప్పుడు అందులో ఉన్న ప్రాసెసర్ 10 అప్లికేషన్స్ ని రెడీ స్టేట్ లో తీసుకొస్తా, ఓన్లీ 2నే తీసుకొస్తా. 10 ఎందుకు 10 తీసుకొస్తుంది, నువ్వు ఇన్స్టలేషన్ చేసుకున్నావు అంటే ఎప్పుడో ఒక దగ్గర నీకు అవసరం వస్తుందనే కదా, అవునా కదా. నువ్వు రిమైనింగ్ 8 ని యూజ్ చేసినా చేయకపోయినా ప్రాసెసర్ ఏం చేస్తుంది, వాటిని ఎప్పుడు రెడీ స్టేట్ లో కన్వర్ట్ చేస్తుంది. ఓన్లీ 2 అప్లికేషన్స్ రెడీ స్టేట్ లో కన్వర్ట్ చేయడానికి 1 minute టైం తీసుకుంటే 10 అప్లికేషన్ చేయడానికి 10 minutes టైం తీసుకున్నాను. అంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది మీకు, 8 minutes. మరి ఈ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ అన్యూజ్డ్ అప్లికేషన్స్ ని ఏం చేయాలి, రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి కాబట్టి 2ని రీడ్ చేస్తాం. అర్థమైందా. ఇక్కడ కూడా అంతే, మీరు ఆల్ స్టార్ రాస్తే స్టార్ లో ఉన్న యూటిల్లో ఉన్న ఆల్ క్లాసెస్ లో ఉన్న మెథడ్స్ ఏం చేస్తుంది, రెడీ స్టేట్ లోకి తీసుకొస్తుంది. ఎవరు, కంపైలర్. నువ్వు యూజ్ చేసినా యూజ్ అయిపోయాయి. అదే ఓన్లీ స్కానర్ క్లాస్ మెథడ్స్ 1 second పడితే అన్ని మెథడ్స్ తీసుకెళ్ళడానికి 5 seconds పట్టింది. మరి 4 seconds టైం వేస్ట్ అయినా కాదా, మీకు వేస్ట్ అయ్యే కదా. మీకు అవసరం అయినప్పుడు రాసుకోవాలి సార్, నాకు అవసరం లేదన్నప్పుడు నో నీడ్. అర్థమైందా. అవసరం ఉన్నప్పుడు అన్ని ఇన్స్టాల్, మీకు 10 అవసరం ఉన్నాయి అనుకోండి, అవసరం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అర్థమైందా. అవసరం ఉండి ఇన్స్టాల్ చేసుకుంటే నో ఇష్యూ, అది టైం అయినా మనం బేర్ చేస్తాం. అవసరం లేకుండా వేస్ట్ అయితే మాత్రం యూజ్ చేయదు. క్లియర్. ఇక్కడ కూడా అంతే, మనకి అవసరం లేదు కదా, ఓన్లీ స్కానర్ ఇంపోర్ట్ చేసుకో. సో డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ రన్ టైం కదండి. సో డిక్లరేషన్ కి ఏం చెప్పా మీకు, ఇంట్ సింటాక్స్ చెప్పిన, డేటా టైప్, array, అవునా. మరి ఇక్కడ సైజ్ డిక్లేర్ చేయాలి కదా, సైజ్ డిక్లేర్ చేయలేదు. సో డైనమిక్ మెథడ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మెమరీని అలొకేట్ చేసుకోవాలి అరేకి. ఓకేనా. నార్మల్ సింగిల్ వేరియబుల్ డిక్లరేషన్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా స్కానర్ క్లాస్ అనేది మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. బట్ అరే వేరియబుల్స్ ఉన్నప్పుడు మనమే ఓన్ గా ఏం చేయాలి, మెమరీని అలొకేట్ చేసుకోవాలి. సో ఎలా సార్, వాట్ ఇస్ ద సింటాక్స్ సార్ అంటే చూడండి, డేటా టైప్ అరే నేమ్ ఇస్ ఈక్వల్స్ టు, మెమరీని ఎలా అలొకేట్ చేస్తామని చెప్తున్నా, న్యూ, ఓకేనా, డేటా టైప్ ఇయర్ సైజ్. This is the syntax for to declare memory for array. Array కి మెమరీ డిక్లేర్ చేయడానికి ఇలా చేయాలి. చూడండి ఎలా, int a, what is array name, a is equals to new, data type is int, size. How many elements you need, 5. 5 elements అయితే 5 elements కి మెమరీని అలొకేట్ చేస్తుంది. సో మోర్ దాన్ 5 ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఎన్ని ఎలిమెంట్స్ కి మెమరీని అలొకేట్ చేసినామండి, ఎలా అలొకేట్ చేసినాం, వాట్ ఇస్ ద సింటాక్స్, డేటా టైప్ అరే నేమ్, న్యూ ఈజ్ కీవర్డ్, డేటా టైప్ సైజ్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ దీని ప్లేస్ లోనే ఇలా డిక్లేర్ చేసింది. సో నౌ ఇట్స్ టైమ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూస్. ఓకేనా. నార్మల్ గా ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఇంట్ a is equals to scan dot next in. నార్మల్ గా ఇలా డిక్లేర్ చేస్తాం కదండి, సింగిల్ వాల్యూ అయితే. మరి ఇప్పుడు నేను ఎన్ని వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలండి,
5 వాల్యూస్ కదా, మరి మోర్ దాన్ 1 వాల్యూ దేంతో ఏ స్టేట్మెంట్ తో ఇనిషియలైజ్ చేస్తాం, ఇదే కదా మెథడ్. మరి ఈ మెథడ్ ఎన్నిసార్లు రన్ చేయాలి, మనం ఎన్నిసార్లు యూజ్ చేయాలి? సో మోర్ దాన్ 1 టైం యూజ్ చేయాలంటే దేనికి వెళ్ళాలి? అగైన్ లూప్ ఇంటూ I is equals to 0, I less than n elements, I plus. ఈ లూప్ ఎందుకు రాసినాం మనం? ఎందుకు రాసినాం? ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ మన మెథడ్ ఏంటండి? మెథడ్ ఏంటి? స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ కదా, స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్. చూడండి, సో నార్మల్ గా ఆల్రెడీ మనం ఇక్కడ అరే డిక్లేర్ చేసినాం కదా, A is equals to scan dot next int. ఓకేనా? సో ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? ఇనిషియలైజేషన్. ఎన్ని వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలి? 5 వాల్యూస్. వాట్ ఆర్ ద 5 వాల్యూస్? 0 to 4. 0 to 4 అనేది ఏంటి? ఇండెక్స్. మరి ఎలిమెంట్స్ ఏంటి? ఎలిమెంట్స్ మన డైనమిక్ తెలియదు కదా, సో మనం ఎలిమెంట్స్ ఏవి ఇచ్చినా కూడా ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఎక్కడ స్టోర్ అవ్వాలండి? 0, 1, 2, 3, 4. ఎలా డిక్లేర్ చేస్తాం? ఫస్ట్ మనం ఇలా రాసి పెట్టుకుంటాం. మీరు ఏ ఎలిమెంట్స్ అన్నీ ఇవ్వండి. A of 0 is equals to A of 1 is equals to A of 2 is equals to అని ఇచ్చారు. ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటి? ఎలిమెంట్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు డైనమిక్ మెథడ్ గా. ఓకేనా? అంటే మనం ఎంత సైజ్ ఇచ్చినాం? 5. 5 అంటే ఎన్ని ఎలిమెంట్స్? 5 ఎలిమెంట్స్. 5 అంటే 4 ఎలిమెంట్స్ కాదు, 5 ఎలిమెంట్స్. బట్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ 0, 1, 2, 3, 4 ఎందులో స్టోర్ చేసుకున్నాం? మనం ఎందులో స్టోర్ చేసుకున్నాం? I లో. సో లెట్స్ రైట్ I హియర్. అదేనా? ఆల్రెడీ మనం ఈ ఏ అనే వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసినాం కదా, డోంట్ రైట్ హియర్ అగైన్ ఇంట్. ఇంట్ మళ్ళీ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసినాం కదా, రైటా? సో నౌ ద సేమ్ వాల్యూస్ ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. సేమ్ వాల్యూస్ ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయడానికి మనం లూప్ రాసినాం కదా, అదేనా? ఈ లూప్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు ఈ లూప్ ఏం చేస్తుంది? 5 టైమ్స్ రిపీట్ అయ్యి మనకి ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ తీసుకెళ్లి ఈ ఇండెక్స్ వాల్యూస్ లో స్టోర్ చేసుకుంటుంది. ఈ లూప్ ఏం చేస్తుంది? ఆ స్టోర్ చేసిన వాల్యూస్ తీసుకొచ్చి ప్రింట్ చేస్తుంది. ఓకే, సో నౌ లెట్స్ రైట్ హియర్ an user friendly statement. ఏం రాస్తారు? ఎంటర్ array ఎలిమెంట్స్. రాసిన రాయిపోయినా ఏం కాదు కదా. రన్ దిస్ వన్. ఏమడుతుంది? ఎంటర్ array ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలండి నేను? 10, 20, 30, 40, 50. 10, 20, 30, 40, 50. So add one more statement here. ఎక్కడ? అంటే గివెన్ array elements are 10, 20, 30, 40, 50. ఎన్ని తీసుకుంటుంది? 5. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 ఇచ్చాను. ఎక్కడెక్కడ ఇవ్వాలి 4? ఎక్కడెక్కడ ఇవ్వాలి? ఫస్ట్ సైజులో 4 ఇవ్వాలి, సైజులో 5 ఇచ్చినా ఏం కాదు. లూప్ లో మాత్రం అంటే మీరు మెమరీ ఎన్నిటికి అలొకేట్ చేశారు? 5. కానీ మీరు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు? 4. ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? పాసిబుల్ కాదు. 10, 20, 30, 5 ఎలిమెంట్స్ కి సైజ్ ని అలొకేట్ చేశారు. బట్ యు ఆర్ యూజింగ్ ఓన్లీ, but you are allocating memory for 5 elements. You are trying to store in how many? 6 elements. Is it possible? Yes or no? ఏమొస్తుంది? Index 5 out of 1 for the length of 6. Length of the 5. Understood?
దిస్ వన్ ఈజ్ విచ్ మెథడ్ అండి? డైనమిక్ మెథడ్. అంటే రన్ టైమ్ లో వాల్యూస్ ఇన్పుట్ ఇవ్వడం. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఎరే ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతున్నాయండి మనకి? సింగిల్ కాలం మల్టిపుల్ రోస్. ఓకేనా? సింగిల్ కాలం మల్టిపుల్ రోస్. లెట్స్ గో విత్ యాన్ types of arrays. What are the different types of arrays? Mainly we have 3 types of arrays, and the first one call it as single dimension array. What is the first one? Single or one dimension array. Next one is double or two dimension array. Last one is multi dimension array. నార్మల్గా మీకు అందరు సింగిల్ మల్టీ అని చెప్తారు, నేను కొంచెం డిఫరెంట్ చెప్తాను. సింగిల్ డైమెన్షన్, డబుల్ డైమెన్షన్, మల్టీ డైమెన్షన్. సింగిల్, డబుల్, మల్టీ. క్లియర్? సో లెట్స్ అబ్జర్వ్ హియర్. వాట్ ఈస్ ఎన్ సింగిల్ డైమెన్షన్ అరే? వాట్ ఈస్ ఎన్ సింగిల్ డైమెన్షన్ అరే? either single row, multiple columns, single row, multiple columns, or multiple rows, single column, call it as single dimension array. Single row, multiple columns, or multiple rows, single column. ఎలా సార్ అంటే చూడండి, ఎలా సార్ అంటే ఫస్ట్ వన్ ఏంటి? సింగిల్ రో, మల్టిపుల్ కాలమ్స్, మల్టిపుల్ రోస్, సింగిల్ కాలం. యాక్చువల్లీ అసలు రోస్ కాలమ్స్ ఏంటండి? ఇప్పుడు నేను వాల్యూస్ ఎంటర్ చేస్తా, ఇవి రోసా కాలమ్స్ చెప్పండి. 10, 20, 30, 40, 10, 20, 30 చెప్పండి. ఇది వన్ డైమెన్షన్ అరే, ఇది కూడా వన్ డైమెన్షన్ అరే. కావాలంటే దీన్ని వన్ ఆర్ సింగిల్ డైమెన్షన్ అరే అంటారు. ఇప్పుడు దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి? ఈ అరేలో ఎన్ని రోస్ ఉన్నాయి చెప్పండి. ఇందులో కరెక్టేనా? నేను చేస్తానని చెప్తున్నారా, మీకు తెలిసి చెప్తున్నారా? కరెక్టేనా? రో 1 ఇది. రో 1 ఇండెక్స్ 0 కదా, రో 0. ఇది కాలం 0, కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4. ఇవి ఎస్, రో 0, రో 1, రో 2, రో 3, రో 4. సో ఇప్పుడు చెప్పండి, ఈ ఎలిమెంట్స్ ఎరేలో ఎలా స్టోర్ అవుతాయండి? ఈ ఎలిమెంట్స్ ఎరేలో ఎలా స్టోర్ అవుతాయి చూడండి. R0 C0 is equals to ఎంత? నెక్స్ట్ R0 C1 ఎంత అండి? R0 ఎంత? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ వన్? ఈ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంటి? R0 C3. R0 C3. మరి ఈ ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయండి? ఇవి ఎలా స్టోర్ అవుతాయి చెప్పండి. R1 C0, R2 C0, R3 C0, R4 C0, R5 is equals to ఎంత? 10, 20, 30, 40. బోత్ ఆర్ నాట్ సేమ్ అండి. ఇవి రెండు సేమేనా? అవునుగా. ఎక్కడ? ఇక్కడ 0, 1, 2, 3. ఓకేనా? R1, R0, C0 కాలం అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ రోస్ అనేది సేమ్. అందుకే దీన్ని సింగిల్ రో, మల్టిపుల్ కాలం, సింగిల్ డైమెన్షన్ అరే అంటారు. దీన్ని
మల్టిపుల్ రోస్ సింగిల్ కాలం డైమెన్షన్ అరే అంటారు. ఈ సింగిల్ డైమెన్షన్ అరేని మనం స్టాటిక్ మెథడ్ లో డిక్లేర్ చేసుకోవచ్చు, డైనమిక్ మెథడ్ లో డిక్లేర్ చేసుకోవచ్చు. ఇలా సింగిల్ రో మల్టిపుల్ కాలం లో డిక్లేర్ చేసుకోవచ్చు, మల్టిపుల్ రోస్ సింగిల్ కాలం లో డిక్లేర్ చేసుకోవచ్చు. షల్ వి గో ఎలా డిక్లేర్ చేయాలి చూద్దాము. దీని తర్వాత 2 డైమెన్షన్ అరే. ఆల్రెడీ ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ చెప్పినో ఈ ప్రోగ్రామ్ అనేది దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ అరే, సింగిల్ డైమెన్షన్ అరేకి. బట్ ఫార్మేషన్ ఎలా అనేది చూద్దాం. ఏంటి ఇది ఎర్రర్ వస్తుంది ఈరోజు? ఏంటి ఎర్రర్ ఉంది? ఇది చూడండి ఎందులో. ఏంటంటే టైప్ నేమ్ ఈజ్ వ్యాలిడ్, ద నేమ్ సింగులర్ వన్ డైమెన్షనల్ ఈజ్ నాట్ వ్యాలిడ్. కరెక్టే కదా? కరెక్టేనా రాంగ్? చదవండి, ఎర్రర్ చదవండి. ఎందుకు వ్యాలిడే కదా, సింగులర్ వన్ అని ఇవ్వకూడదు. ఇది చేద్దాది ఎందుకు? ఎందుకు ఇది చేద్దాం? క్లాస్ రూల్స్ ఉన్నాయి కదా. క్లాస్ రూల్స్ ఏంటి? డోంట్ యూజ్ ఎనీ ఎక్సెప్ట్ అండర్ స్కోర్, ఎక్సెప్ట్ డాలర్ అండ్ అండర్ స్కోర్. ఓకే, which are a single dimensional array. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మెథడ్కి వెళ్దాము? స్టాటిక్ మెథడ్కి వెళ్దాం. ఓకే అండి. ఆల్రెడీ మనం స్టాటిక్ మెథడ్ లో డిక్లేర్ చేసినాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ప్రింట్ దీస్ వాల్యూస్. ఎలా ప్రింట్ చేద్దాము? ఈ స్టేట్మెంట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ప్రింట్ చేసిన తర్వాత చూద్దాం. ఏంటిది ఈ స్టేట్మెంట్? ఏంటి ఇందులో ఏ ఎగ్జాంపుల్? ఇది కదా. సో ఇదేంటి? మల్టిపుల్ రోస్ సింగిల్ కాలం. అర్థమైందా? ఎలా వచ్చింది మల్టిపుల్ రోస్? ఇలా 10, 20, 30, 40. ఈ వాల్యూస్ ఏంటి? R0, R0, C0, R0, C0, R1, C0, R2, C0, R3, C0, R4, C0. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఎలిమెంట్స్ ఎలా కావాలి? ఎలా కావాలండి? ఎస్, సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్. హౌ సార్ అంటే ఎలా? ఇలా కదా. చెప్పండి, ఎనీ ఐడియా? స్పేస్ రావాలా? స్పేస్ ఏముంది? సింగిల్ రో R0, C0, R0, C1, R0, C2, R0, C3, R0, C4. ఈ అరేని ఏమంటారండి? సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్. సింగిల్ రో మల్టిపుల్. విచ్ మెథడ్? స్టాటిక్ మెథడ్. ఓకే అండి. స్టాటిక్ మెథడ్ లో మల్టిపుల్ రోస్ సింగిల్ కాలమ్, సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్. రైట్? Shall we go with Yana? Dynamic. ఆల్రెడీ రాసినాం కదా మనం ఇక్కడ.
స్కానర్ క్లాస్ దగ్గర నుంచి రాయాలి. ఆర్ ఈక్వల్ కదా, ఎక్కడ, ఇక్కడ. సో యాజ్ యూజువల్లీ ఫస్ట్ వన్ ఏమొస్తుంది, మల్టిపుల్ రోస్ సింగిల్ కాలమ్ 10, 20, 30, 40, 50 వస్తుందండి. సింగిల్ మల్టిపుల్ రోస్ సింగిల్ కాలం కదా, మన రాసింది కూడా అదే. నెక్స్ట్ వన్ ఏంటి, సింగిల్ సేమ్ స్టేట్మెంట్. టెన్, 20, 30, 40, 50. Again, single row, multiple columns. This one call it as a single dimension array. ఏమంటారు దీన్ని, సింగిల్ డైమెన్షన్ అరే అంటారు. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? Any questions? No, no. So the continuous session we are discussing about double or two dimensional array, static, dynamic, and at the same time multi-dimensional array. Multi-dimensional array కూడా static method లో ఎలా డిక్లేర్ చేస్తాము, dynamic method లో ఎలా డిక్లేర్ చేస్తాము. Then we will go with an array addition, array subtraction, multiplication, division. ఓకే అండి, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఆ ప్రోగ్రామ్స్ కూడా మల్టీ డైమెన్షన్ అరే ఎలా పర్ఫామ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. క్లియరా? ఎనీ క్వశ్చన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ array, then how to declare and initialize the array in static method, dynamic method, then go with an single dimension array. ఓకేనా? సింగిల్ డైమెన్షన్ array.